మీకు హెయిర్ ఫాల్ ఎక్కువగా అవుతుందా? అయితే ముందు ఒక విషయం అర్థం చేసుకోండి. హెయిర్ ఫాల్‌కి చాలా రీజన్స్ ఉంటాయి. స్ట్రెస్, మంచి న్యూట్రిషన్ లేకపోవడం, నిద్ర సరిగ్గా లేకపోవడం, హార్మోనల్ ఇంబాలెన్స్, థైరాయిడ్ ప్రాబ్లమ్స్, విటమిన్ డెఫిషియన్సీస్ ఇవన్నీ హెయిర్ ఫాల్‌కి రీజన్స్. చాలామంది వెంటనే యాంటీ హెయిర్ ఫాల్ షాంపూస్, సీరమ్స్, ఆయిల్స్ కొనేస్తారు. కానీ ఇవన్నీ జస్ట్ మార్కెటింగ్ స్ట్రాటజీస్. హెయిర్ బయట నుంచి కాదు, లోపల నుంచి హెల్తీగా ఉండాలి. హెయిర్ రూట్స్‌కి మంచి న్యూట్రిషన్ అందాలి. అందుకే మంచి ఫుడ్ తినండి, వాటర్ తాగండి, స్ట్రెస్ తగ్గించుకోండి, ఎక్సర్సైజ్ చేయండి. ఇవన్నీ చేసినా కూడా హెయిర్ ఫాల్ తగ్గకపోతే బ్లైండ్లీ ప్రోడక్ట్స్ మార్చుకుంటూ ఉండకండి. ఒకసారి బ్లడ్ టెస్ట్ చేయించండి. హీమోగ్లోబిన్, విటమిన్ డి, బి12, ఐరన్, ఫెరిటిన్, థైరాయిడ్ ప్రొఫైల్స్ ఇవన్నీ ఒకసారి టెస్ట్ చేయించండి. ఒకవేళ మీకు అనీమియా ఉంటే మీరు యాంటీ హెయిర్ ఫాల్ షాంపూ వాడినంత మాత్రాన హీమోగ్లోబిన్ పెరగదు కదా. అందుకే గర్ల్స్ ముందు రూట్ కాజ్ తెలుసుకోండి. అవసరం లేని ప్రోడక్ట్స్ మీద డబ్బులు ఖర్చు పెట్టే ముందు ఒక బ్లడ్ టెస్ట్ చేయించుకోండి. సరైన కారణం తెలిసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే గ్రాడ్యువల్గా మంచి రిజల్ట్స్ వస్తాయి. Remember, healthy hair starts from within.